మరి ఆహ్వానాలు ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి అందరికీ కూడా నేను పంపించడం జరిగింది. స్వయంగా పంపిస్తే వారు నాను ఈ 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్న కృషి వల్ల కానివ్వండి, మరి వాట్సాప్ల వల్ల కానివ్వండి, మీరు చేస్తున్నటువంటి మాకు సహకరించి పేపర్లు కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి, వారికి అన్ని కడవెండి వేణుగోపాల్ అంటే యూట్యూబ్ లో చూసినా, ఇందులో చూసినా మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే పనులన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి. దృష్టిలో ఉండి మన ఆహ్వానాన్ని వారు స్వీకరించి ఆహ్వానం ముట్టినట్టు మాకు తెలియచేసి దాని మీద పర్యవేక్షణ కూడా పెట్టారు. ఈయన మనని ఎన్నో లెటర్లు పెడుతున్నాడు, ఎంతో మంది మన కోర్టులో కూడా వేశాడు, ఎక్కడన్నా దొరుకుతారేమోనని వారు కూడా పర్యవేక్షణ పెట్టి ప్లాస్టిక్ ఏమైనా వాడుతున్నారేమోనని నిఘా కూడా చూశారు. ఎక్కడా వాడలేదు అని వారికి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో మాకు అన్ని కూడా అభినందనలు తెలియచేసి సంతోషాన్ని వ్యక్తపరిచి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా తయారు కావాలి అనేది వారు అభినందించి ఇంటికి స్వయంగా కూడా లెటర్లు పంపించడం జరిగింది. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి గారి దగ్గర నుంచి అన్ని లెటర్లు రావడం జరిగిందండి. అభినందించారు. ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మన అభ్యర్థనని మనం ఏం కోరుకుంటున్నామో వారి దృష్టిలో ఉన్నది. ఒకరోజు వెనక ముందు అయినా ప్లాస్టిక్ నివారించబడుతుంది, పర్యావరణం బాగుంటుంది అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. మరొకసారి మీ అందరి ద్వారా సమాజానికి తెలియచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఫంక్షన్లు చేసుకోవడం అంటే విచ్చలవిడిగా పర్యావరణం బాగుంటే సమస్తం బాగుంటుందని, పర్యావరణ హితం కోసం నా జీవిత లక్ష్యంగా పెట్టుకొని గత 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. దీంట్లో భాగంగా తెలుగు రాష్ట్రాలు 2, మిగతా రాష్ట్రాలలో కూడా పనిచేయడం జరిగింది. చాలా అడవుల్లో విత్తనాలు చల్లడం జరిగింది. మొక్కలు స్కూల్స్లో, దేవాలయాల్లో వేయడం జరిగింది. అవన్నీ కూడా చాలా పెద్ద మొక్కలైనవి, అంత బాగుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడద్దనేది నా ప్రధాన ఆకాంక్ష. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల చాలా సమస్యలు, ఇబ్బందులు కలుగుతూ పర్యావరణం అంతా కూడా దెబ్బతింటుంది. మరి అది నివారించాలంటే దాని మూలంలోకి వెళ్ళి ఫ్యాక్టరీలే బంద్ చేయాలి, అప్పుడే సాధ్యపడుతుంది. దాంట్లో భాగంగా నా కుమార్తె వివాహం 2019లో జరిగితే ఆదర్శవంతంగా అప్పుడే చేయడం జరిగింది. మరి 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ నిన్నటి రోజున నా కుమారుడి వివాహము కార్యక్రమం, రిసెప్షను, ఉపనయన కార్యక్రమం, శ్రీనివాస కళ్యాణము, చాలా కార్యక్రమాలు, దానికి సంబంధించినటువంటి 9 ఫంక్షన్లు జరిగినాయి. 9 ఫంక్షన్లు కూడా చాలా వైభవపేతకంగా, ఆస్వాదించే విధంగా, ఆనందదాయకంగా, అందరూ ఆశీర్వాదం లభించేలాగా జరిగి అందరూ ఆశీర్వదించడం జరిగింది. మరి నేను అందరినీ ఫైట్ చేస్తున్నాను ప్లాస్టిక్ను వాడాలని. మరి ఎప్పుడు ఫైట్ చేయటమేనా, ఏమి ఆహ్వానం లేదని అనుకోకుండా ప్రధానమంత్రి గారితో సహా, రాష్ట్రపతి గారితో సహా అన్ని ముఖ్యమంత్రులకి లేఖలు, మా యొక్క శుభపత్రికను పంపించడం జరిగింది. వారు స్పందించి ఆశీర్వదించారు, వారు వీక్షించారు. వారి యొక్క నిఘాతోటి ఎక్కడా వాడలేదు అని వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళీ మెయిల్స్ ద్వారా, లెటర్స్ ద్వారా ఇంటికి వస్తే ఎంతో ఆనందం కలిగింది. ఆ ఆనందాన్ని సమాజానికి తెలియచేయాలని సంతోషంగా ఈరోజు మీ ముందు ఉండి మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. పర్యావరణ హితమే మన జీవిత లక్ష్యంగా జీవిస్తే మనకి ఏం కావాలో, మన కుటుంబానికి ఏం కావాలో, పిల్లలకి ఏం కావాలో, ఎవరికి ఏం కావాలో ప్రకృతి ప్రసాదిస్తుంది. మనం చేసేది పాడు చేస్తూ మనకి బాగు కావాలంటే ఎప్పటికీ రాదు. దయచేసి అర్థం చేసుకొని సమాజానికి మేలు చేయడం పక్క పెట్టి కీడు చేయకుండా ఉంటే మేలు చేసినట్టే. కాబట్టి ఎవరికి వారు స్వచ్ఛందంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నివారించడంలో ముందుండాలని, జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలని, మీ యొక్క శుభ కార్యక్రమాలు అన్నిటిలో కూడా కూర్చోబెట్టి ఒక అరిటాకులో భోజనం పెడితే ఆ సంతృప్తి వేరుంటుంది. ఈ వాడి పారవేసే సంస్కృతి వచ్చిన తర్వాత అందులో తిని ప్రతి ఒక్క మనిషి కూడా
వాడి పారవేయటం నేర్చారు. మనుషుల్ని కూడా అలాగే వాడి పారేస్తున్నారు. దయచేసి ఆ పద్ధతిని మానుకోండి. వాడి పారవేసే పద్ధతిని మానుకోండి. పర్యావరణహితంగా జీవించండి. ప్రకృతి మాత అనుగ్రహం పొందండి. ధన్యవాదాలు. కడవెండి వేణుగోపాల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.